హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన కిసాన్ క్రెడిట్ కార్డ్ అండి. కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది రైతులకు చాలా ఉపయోగంగా ఉంటుంది. మరియు మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది 1998వ సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. ఇది ఇది అసలు స్కీమ్ అంటే కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే రైతులకి రుణాలు ఇవ్వడమే కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అండి. రైతులకి ఎప్పుడెప్పుడు ఇస్తారంటే మనకి పంట వేసే కంటే ముందు, పంట వేసినాక, మరియు ఇది ముఖ్యంగా పాడి పశువులకు కూడా ఈ రుణం ఇస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంటి ఉపయోగం కూడా ఉంటుంది, కానీ ఇంటి ఉపయోగానికి కేవలం 10% వరకే రుణాలు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ మనకి షార్ట్ టర్మ్ లోన్స్ మరియు లాంగ్ టర్మ్ లోన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్ లోన్స్లో కేవలం మనం పంపు షెట్లకి అంటే హార్టికల్చర్ వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా లోన్ తీసుకోవచ్చు. దీనికి లాంగ్ టర్మ్ లోన్స్, దీనికి 3 లక్షల వరకు తీసుకోవచ్చు. అసలు కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది ₹1,00,000 వరకు తీసుకోవచ్చు, కానీ దీర్ఘకాలంగా దానికి 3 లక్షలు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ₹1,00,000 వరకు లోన్ తీసుకున్నప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది బ్యాంక్లో పెట్టరాదు, కానీ ₹1,00,000 కంటే ఎక్కువగా ఉంటే డాక్యుమెంట్స్ అనేది బ్యాంక్లో పెట్టాలి ఫ్రెండ్స్. దీనివల్ల రైతులకి చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే బయట వ్యాపారులు రైతులను ఎంతో చేస్తారు కదా ఫ్రెండ్స్. దీనివల్ల కిసాన్ క్రెడిట్ వల్ల ఎంతో రైతులకి మేలుగా ఉంటుంది. ఇటీవలనే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది, భారతదేశంలో సుమారు 2 లక్షల పైగా కిసాన్ క్రెడిట్ అనేది జారీ చేయడం జరిగింది. ఇప్పుడే కొన్ని సర్వేలు ఏం చెప్తున్నాయి అంటే కిసాన్ క్రెడిట్ వల్ల రైతుల జీవితాల్లో వెలుగులు వచ్చినాయి అని చెప్తుంది ఫ్రెండ్స్. దీనివల్ల రైతులకు ఎంతో మేలుగా ఉంటుందని సెంట్రల్ గవర్నమెంట్ ఇటీవలనే ప్రకటించింది. సెంట్రల్ గవర్నమెంట్ రైతులకు కూడా తీసుకోవాలని చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.